ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే కొన్ని కామెంట్లకైతే రిప్లై ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఆల్రెడీ వాళ్ళకైతే రిప్లై అయితే ఇచ్చాను. మళ్ళీ ఎందుకో వీడియోలో చెప్పాలి అనిపించింది, అందుకే చెప్తున్నానండి. అవైతే బ్యాడ్ కామెంట్స్ అయితే కాదు, మంచి కామెంట్లే అండి. బాబునైతే ఇప్పుడు స్కూల్కి అయితే పంపించేశాను. బాబు ఇంట్లో టిఫిన్ అయితే చేశాడు. మళ్ళీ బుట్ట పట్టుకొని ఎందుకు వెళ్తున్నాడని మీకు డౌట్ రావచ్చండి. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి దోశ కావాలని అడిగారంటండి. అందుకనే బాబు అయితే తీసుకెళ్తున్నాడు బాక్స్లో పెట్టుకొని. బాక్స్లో పెట్టి చేతిలో పట్టుకొని తీసుకెళ్ళాలంటే చట్నీ మొత్తం కారిపోతుందనేసి 2 బాక్సులలో పెట్టి బుట్టలో అయితే పెట్టి ఇచ్చానండి. ఈరోజైతే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. వంట అయితే సొరకాయ కూర చేస్తున్నానండి. సొరకాయ కూర ఎలా చేసుకోవాలో నేనైతే క్లియర్గా ఏమీ చూపించట్లేదు. కొంతమంది అంటున్నారు వీడియో సరిగ్గా చూడట్లేదు, చూడకముందుకే కామెంట్ చేస్తున్నారండి. వీడియో కరెంటు పోయినప్పుడు ఒక తీరుగా వస్తుంది, కరెంటు ఉన్నప్పుడు ఒక తీరుగా వస్తుందండి వీడియో. కరెంటు పోయినప్పుడు నేనైతే ఫిల్టర్ అయితే పెడతానండి వీడియోస్లో ఎడిటింగ్ చేసేటప్పుడు. ఒక సిస్టర్ అడిగింది, మీరు ఇంత కారం తింటారా? వామ్మో, ఆ కారం తింటే ఎలా తింటారండి మీరు? అది కారం లాగా లేదు, రక్తం లాగా ఉంది అని అన్నారు. సిస్టర్, ఫస్ట్ నుంచి నేను వంట చేసేది చూపించాను, అక్కడ చూడండి. చూసిన తర్వాత నేను కారం అనేది ఎంత వేసానో ఒక్కసారి గమనించిన తర్వాత మీరు లాస్ట్కున్న వీడియోని చూసి మీరు కామెంట్ చేశారు. ఫుల్ వీడియో అయితే చూడలేదు కదా, జరుపుకుంటూ పోయి లాస్ట్కు చూసారని నాకైతే అర్థమైపోయింది. మీకు నేను కామెంట్లో కూడా రిప్లై ఇచ్చానండి. నేను కూరలో అంత కారం అయితే వాడనండి, చాలా తక్కువగా వాడతాను. వాడినా కానీ మా కారంలో కారం అనేది ఎక్కువగా ఉండదండి, చూడ్డానికి రంగు మాత్రమే అలా ఉంటుంది. నేను ఫిల్టర్ పెట్టానండి. ఈ సిస్టర్కి అయితే నేను కింద రిప్లై కూడా ఇచ్చాను. సెకండ్ కామెంట్ వచ్చేసి, అక్క మీరెందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు, మీరు ఎందుకు అందరిలో బ్లేమ్ అవుతున్నారు మీరు అని అన్నారు. మీరు ఒక్కసారి గమనించండి, నా ఛానలు 3 ఏళ్లుగా నేను రన్ చేసుకుంటూ వస్తున్నాను. ఏ రోజు ఎవరు చెడుగా కామెంట్లు పెట్టింది లేదు. అలా అని మంచిగా కామెంట్లు పెట్టిన వాళ్ళు చాలామంది తక్కువగా ఉన్నారు నా దాంట్లో. ఏదో ఒక 10 వీడియోలు పెడితే ఒక 2 వీడియోలకు మాత్రమే కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు వచ్చి మంచిగా. మిగతావి ఏవి బ్యాడ్గా ఏమీ పెట్టలేదు. ఈ మధ్యనే కొంచెం బ్యాడ్గా అయితే పెడుతున్నారు, పెట్టినా నేను ఏమనట్లేదండి. ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఉదయం టిఫిన్ చేయలేదు, అందుకే టిఫిన్ చూపించాను. వాళ్ళు ఎప్పటి నుంచో నా వీడియోస్ అయితే చూస్తున్నారు, రెగ్యులర్గా చూస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, కానీ కామెంట్ ఏ రోజు చేయలేదు. ఈరోజు నేను ఆ బుడ్డి గురించి వీడియోస్ చేస్తున్నానని నాకైతే కామెంట్లు అయితే పెడుతున్నారు. మీరు వీడియోస్ చేయొద్దు అని అంటున్నారు. సరే, మీరు చెప్పినట్టే నేను వీడియోస్ చేయకుండా ఆగిపోతాను. మరి నాకు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చెయ్యరు కదా, మీరు అసలు రారు కదా. అక్కడ అబద్ధము, ఫ్రాడ్లు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి మేము నిలదీసి అడుగుతున్నామని మీకు కోపం వచ్చి మా దాకా వచ్చి మీరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. మీరు మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారు. వాళ్ళలాగా మేము కూడా కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా మీకు. ఎందుకంటే కామెంట్ బాక్స్ ఆన్ చేశాం కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు రాతలు రాస్తున్నారు కదా. మీరు రాయండి, పర్వాలేదు. కాకపోతే నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నానని ఒక్కసారి చూడండి. నేను వ్లాగ్స్ రూపంలో ఎన్నో చూపించుకుంటూ, వంటలు చూపించుకుంటూ వచ్చాను. ఈ 3 ఏళ్లలో నాకు అన్ని వ్యూస్ ఎప్పుడూ కనిపించలేదు. వాళ్ళకి 1కి 2 ఛానళ్ళు ఉన్నాయి, 2 ఛానళ్ళు బాగా పాపులర్లో ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మేమేం పాపం చేశాము? మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదే. మేము అంత కష్టపడి వీడియోలు చేసుకుంటూ నిజం మాట్లాడుతుంటే మాకెవరు సపోర్ట్ చేయట్లేదే. అంటే ఎంతసేపు ఈ యూట్యూబ్లో అబద్ధం కావాలి, ఒకరు ఏడ్చేది కావాలి, ఒకళ్ళ కంట కన్నీరు కార్చేది కావాలి, ఒకళ్ళు హాస్పిటల్ ఇబ్బంది పాలయ్యే వీడియోలు కావాలి. అవైతేనే చూస్తారు, ఎంకరేజ్ అనేది చేస్తారు మీరు కదా. ఈ కామెంట్లకైతే ఈరోజు రిప్లై ఇచ్చాను. ఇంకా చాలా ఉన్నాయండి, కానీ వాళ్ళు తప్పుగా ఏమీ మాట్లాడలేదు. 2-3 కామెంట్లు ఎంచుకొని చెప్పాలి అనుకున్నాను, చెప్పానండి. కొంతమందికి రైటింగు సరిగ్గా రాయడం రాకున్నా కానీ వీడియోలలో వచ్చి కామెంట్ అయితే చేస్తున్నారు. ప్లీజ్ కొంచెమైనా అర్థమయ్యేటట్టు పెట్టండి. మీరేం రాస్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా?
మాకైతే ఏమీ అర్థం కావట్లేదు. మీకు అందుకనే నేను రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఇక్కడితోనైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇస్తారని అనుకుంటున్నానండి. ఈరోజు బుడ్డి వీడియోలో చాలా బాగా అనిపించింది కదా. ఆమెకైతే తొందరగా నయం అయిపోయింది. మంచిగా కోలుకొని మన ముందలకైతే వచ్చేసింది. అలాగే బారాన కూడా ఇంటికైతే వస్తున్నాడంట. చాలా సంతోషంగా వీడియోలు అయితే ఏడవకుండా చేశారు కదా. ప్రతిరోజు ఇలా చేయొచ్చుగా మరి.